ఇక దండ పెట్టి సీరియల్ సెట్ చేద్దా నమస్తే ఎంత వచ్చి తీసుకో ట్రైనింగ్ ఇచ్చు ಎಲ್ಲರೂ ఫోన్ చేసి మనమే దూరం ఉంటే కూడా నా కొంచెం వెనక ఉండాలి చేతులు పెట్టకూడదు రైట్ అయిపోయి ఓకే నమస్తే అన్న ఇప్పుడు పెడతా మర్చిపోయినా ఉన్నాయి వెళ్ళకపోయి వెళ్ళనే ఉన్నాయి రామాగా ఇల్లుడు పూలేసిన వాళ్ళని చూడమను ఓకేనా రాబాబు మళ్ళీ ఇంటికి వస్తాడు ఓకే जोहार वीवीएल जोहार जोहार वीवीएल जोहार अमर है वीवीएल अमर है जोहार वीवीएल अमर है ओके ఓకే ఫైరింగ్ చేయబడి ఓకేనా నేను ఒక 2 నిమిషాలు ఒక మాట చెప్తాను ఫోన్ కొంచెం పెట్టుకోండి మైక్ లేదు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఒక ముఖ్యమైన కార్యక్రమం గౌరవ పబ్లిక్ క్లబ్ సభ్యుడు కీర్తిశేషులు ఇర్లపాటి వెంకటేశ్వర్లు వివిఎల్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు కార్యక్రమం మనం వారి పేరు మీద వారిని స్మరించుకుంటూ అన్నదాన కార్యక్రమము ఒక 600 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డేకు ఈ స్నేహితుల దినోత్సవానికి ఒక 35-40 మంది మా టీం ఉంటుంది. ఈ వారి వృత్తిరీత్యా ఉద్యోగాలలో వేరే రాష్ట్రాలలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, ఎక్కడున్నా కానీ
ఈ ఫ్రెండ్షిప్ డేకు ఒక రోజు ముందు తప్పనిసరిగా హాజరై ఫ్రెండ్షిప్ డే అందరం కలిసి ఎక్కడో ఒక తోటలో ఒక పిక్నిక్ పాయింట్ లాగా పెట్టుకొని ఈ ఫ్రెండ్షిప్ డేని మేము ప్రతిసారి ఎంజాయ్ చేస్తున్నాం. మా మిత్రుడు మా మధ్యన వివిఎల్ అనేటాయన ఈ కార్యక్రమాలన్నీ బాగా యాక్టివ్ అవ్వటానికి వివిఎల్ బాగా మాకు సహకరించేటోడు, అందరినీ ఎంటర్టైన్ చేసి ఎంకరేజ్ చేసి మరీ చేసేటోడు. ఆ విషయము వేరండతోని కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వివిఎల్ ఈరోజు మన మధ్యన లేకపోవటం బాధాకర విషయం అయినప్పటికీ మనిషి పుట్టుట గిట్టుట అనేది జరుగుతుంది కాబట్టి సరే ఎవరి సమయం ఆసన్నమైనప్పుడు వారిది ఆ దేవుని దయ వల్ల అట్లా జరుగుతుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన మాకు కల్పించిన నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మా పబ్లిక్ క్లబ్ కార్యదర్శి వేరన్న నిన్న ఉన్నటువంటి ఎన్నికల బిజీలో ఎన్నికల వాతావరణంలో ఎంత హడావుడి అంటే 4 గంటల వరకు కూడా కనీసం అన్నం తినకుండా అంత బిజీలో ఉండి కూడా రహీం ప్రతిసారి మీరు ఫ్రెండ్షిప్ డే చేస్తారు కదా, మరి రేపు 4వ తారీఖు ఫ్రెండ్షిప్ డే కార్యక్రమం ఉంది కదా, మన క్లబ్ సభ్యుడే కదా, వివిఎల్ కూడా లేడు కదా మన మధ్యన, మరి వివిఎల్ పేరు మీద ఏదైనా కార్యక్రమం చేస్తే జర మంచిగుంటుంది కదా అని చెప్పి అన్న మాకు చెప్తే మేము మంత్రముగ్ధులం అయిపోయినాం. ఎందుకంటే ఇంత టెన్షన్లో ఎలక్షన్ బిజీలా ఉండి కూడా అన్న ఇంత ఈ కార్యక్రమేటప్పుడు ఈ ఆలోచన చేసి చిన్నగా అన్న నా చెవులో చెప్పి రహీం రేపాత్రం మన దోస్తులందరినీ సాయంత్రం వరకు సమీకరించి ఎట్లనైనా చేసి కార్యక్రమం చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనేది నా ఆలోచన. నేను మళ్ళీ 2వసారి పబ్లిక్ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికైనా నాకు మొట్టమొదటి ప్రోగ్రాం కూడా గౌరవ పబ్లిక్ క్లబ్ సభ్యుని కార్యక్రమం చేయటం ఒకటి, కొన్ని వందల మందికి అన్నం కూడా వాళ్ళకు మనం అన్నప్రసాదం కల్పిస్తే కూడా మంచిగా ఉంటుందనే ఆలోచన నాకు వేరేగా కల్పించినందుకు, వారు పబ్లిక్ క్లబ్ సెక్రటరీగా ఎన్నికైనందుకు మా వివిఎల్ మిత్రమండలి అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు ఈ సలహా ఇచ్చి ఇద్దరే గౌరవ పబ్లిక్ క్లబ్ సభ్యులు ఎవరైనా ఏ ఇబ్బంది ఉన్నా ఏ కష్టం ఉన్నా మామూలుగా వేరైన మనస్తత్వమే అట్లాంటిది. ఆ మనస్తత్వం ఉంది కాబట్టి ఉన్న 700 మంది పబ్లిక్ క్లబ్ సభ్యులు 750-800 మంది పబ్లిక్ క్లబ్ సభ్యులు ఉంటే సుమారుగా 600 మంది పబ్లిక్ క్లబ్ సభ్యులు ఇనానిమస్ గా వచ్చి వేరన్నను ఎన్నుకున్నందుకు మరొకసారి హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలను వేరన్న మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మరొకసారి పాదాభివందనం తెలియజేసుకుంటూ వివిఎల్ వారిని మనసు వారి యొక్క ఆత్మ శాంతి చేకూర్చాలని ఏదైతే కార్యక్రమం మేము ఏర్పాటు చేసినామో అన్న ఒక 2 నిమిషాలు ఆ వివిఎల్ గురించి ఈ కార్యక్రమం గురించి మాట్లాడి ఈ కార్యక్రమం గురించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం గురించి అన్న వివిఎల్ తో అన్నకున్నటువంటి సంబంధాన్ని ఒక 2 నిమిషాలు వివరించి అన్న మా కార్యదర్శి గారు వివరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారి చేతుల మీదుగానే ఓపెన్ చేయవలసిందిగా కోరుతూ అన్నని నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కాబోయే మార్కెట్ కమిటీ చైర్మన్ వేరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏదైతే మన వీర్లపాటి వెంకటేశ్వర స్వర్గీయ మంచి మిత్రుడు, 20 సంవత్సరాల పైనుంచి నాకు బాగా పరిచయస్తుడు, నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. మా పబ్లిక్ క్లబ్లో కూడా తను సభ్యుడే. అతన్ని స్మరించుకుంటూ స్నేహితులందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి సోదరుడు అబ్దుల్ రహీం గారితో నేను చెప్పడం జరిగింది. దాంతో పాటు రహీం గారు స్పందించి వారి మిత్రుల మండలి అందరికీ కూడా ఇక్కడ ఉండబడిన రహీంకి సంబంధించిన మిత్రులు అందరూ కూడా కక్రేని సోమేశ్వరరావు గారు, సోమన గారు, సార్ కేసీ చంద్రశేఖర్, సార్ కేసీ మోహన్ చంద్రశేఖర్, మా కుప్పు సోమన్న, మురళి, అయ్యూబు, రాజేందర్, రెడ్డిమల కృష్ణ, వేణు, చాలా మంది పేరున అందరికి కూడా ఇంత మంచి కార్యక్రమం సక్సెస్ చేయడం అనేది సక్సెస్ చేయాలి కూడా. ప్రతి సంవత్సరం ఏం చెప్పినట్టుగా వివిఎల్ను స్మరించుకుంటూ, ఎందుకంటే వివిఎల్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పారు సార్. వివిఎల్ అంటే మంచి స్నేహితులు అందరికీ కూడా
నా ఒక్కరికే కాదు, వివేక్ రాజు సూర్యాపేట చాలా మందితో సంబంధాలు, అందరితో కూడా జోయల్గా ఉండేవాడు, సరదాగా ఉండేవాడు, కల్మషం లేకుండా మాట్లాడడం, కల్మషం లేకుండా తిరగడం, అందరితో కూడా చాలా ఓపెన్ మైండెడ్ తోటి అందరితో స్నేహితం చేసాడు. దురదృష్టం వారు అకాల మరణం చెందడం జరిగింది. వివేల్ గారిని నేను ఒక సందర్భంలో అడిగి ఉంటుంది, ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో అవకాశం వస్తే నేను మున్సిపల్ కౌన్సిల్ చేస్తాను, నువ్వు మున్సిపల్ కౌన్సిల్ పోటీలు ఉండాలని చెప్పి నీ ఏదైతే వార్డు ఉందో ఆ వార్డు రిజర్వేషన్ ప్రకారం అనుకూలిస్తే నువ్వు ఖచ్చితంగా నేను పోటీలో పెడతానని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నవ్వి ఊరుకున్నాడు మన మిత్రుడు. మేబీ అనుకుంటా చనిపోవటానికి కొద్ది మాసాల ముందు, అన్న నన్ను కౌన్సిల్ పోటీ చేస్తున్నావు అన్నావు, కానీ ఈ పైసలతోటి ఈ కౌన్సిల్ నాతో కాదన్నా, నేనున్న ఆర్థిక పరిస్థితితో నేను అందరూ మీతో కలిసి ఉంటాను, మీరు ఎవరిని కూడా మా వార్డుకు పెట్టినా మేము అతన్ని గెలిపిస్తాము అని చెప్పి ఒక చిన్న కోరిక కోరాడు. అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు దామన గెలుస్తుంటూ దామన ఎమ్మెల్యే కాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వంలో దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో మీ నాయకత్వంలో సూర్యాపేట శివాలయానికి నన్ను చైర్మన్ చేయాలని కోరిక కోరడం జరిగింది. నాకు బాగా గుర్తు. ఈ విషయంలో పెద్ద దామోదర్ రెడ్డి గారికి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. దామోదర్ రెడ్డి గారు కూడా మన ఆఫ్టర్ ఎలక్షన్ జరిగే పరిణామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వివిఎల్ను ఈ శివాలయం చైర్మన్ చేద్దామని వారు చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇక్కడ మన సాధు చెప్పిన ఓడిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మన మిత్రుడు మాత్రం మన మధ్య లేకుండా పోయాడు. దురదృష్టకరమైన తెలియజేస్తూ ఇంతమంది కార్యక్రమం చేపట్టిన మన సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమం ముందు కూడా కంటిన్యూ చేయాలని మేము కోరుతూ, దాని విషయంలో నా వంతు ఏ సహాయ సహకారం ఉన్నా కూడా నేను ముందుంటానని చెప్తూ, అదే కాదు ఏ విషయంలోనైనా సరే మా మిత్రులకు సూర్యాపేట పట్టణంలో ఉండబడిన సంబంధించిన ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ఒక 25 సంవత్సరాల పైన ఇచ్చే మిత్రులు నాకు ఇక్కడ ఉండబడిన మిత్రులందరూ అందరూ కూడా పేరు తెలుసు. రైమా పేరు చదవడం నేను ఒకటి ఒకసారి అందరు చాలా సన్నిహితులే, అందరు ఆప్త మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేరున మన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తాను. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా వివేల్ గారి కుమారకార్థం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భోజన కార్యక్రమం ముగించుకుని వెళ్ళవలసిందిగా అందరూ కూడా కోరుతూ అట్లా తీసుకురండి. ఓకేనా? చూడండి జరగా తీసుకోవాలి అర్థం కావట్లేదు అన్న. నేను పంపిస్తాను ఫోటో. అన్నమైన కంట్రోల్ చేస్తాం. టేబుల్ కష్టం అట్లా చేయాలి. అన్న బయటకు వెళ్ళగానే మన బయట